ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకు సంబంధించి ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉన్నాయి కదా, వాటి మాక్ టెస్ట్ 5 డిస్కషన్ అయితే చేస్తామండి. క్వశ్చన్స్ 45 క్వశ్చన్స్. అండ్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో వెయిటేజ్ ఎలా ఉండొచ్చు అని చెప్పేసి నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తానని. సో ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, వెయిటేజ్ అనేది ఇలా ఉండొచ్చు అని చెప్పేసి 45 క్వశ్చన్స్. అండ్ దాంట్లో వచ్చేసి మనకి మెయిన్గా కరెంట్ అఫైర్స్ అండి, ఇవైతే 12 క్వశ్చన్స్ ఉండొచ్చు. అండ్ ఇండియా పాలిటీ వచ్చేసి 7 క్వశ్చన్స్. అండ్ హిస్టరీ, ఇండియా ప్లస్ తెలంగాణ హిస్టరీ వచ్చేసి 7 క్వశ్చన్స్. అండ్ జాగ్రఫీ, ఇండియా ప్లస్ తెలంగాణ జాగ్రఫీ వచ్చేసి 5 క్వశ్చన్స్. అండ్ స్టాటిక్ జీకే 6 క్వశ్చన్స్. ఎకానమీ 4 క్వశ్చన్స్. అండ్ సైన్స్ వచ్చేసి 4 క్వశ్చన్స్. సో ఇలా అయితే ఉంటుందని చెప్పేసి నేనైతే ప్రీవియస్ పేపర్ని అనాలిసిస్ చేసి అయితే చెప్తున్నానండి. సో మనకైతే ఇలా ఉండొచ్చు ఈ 45 మార్క్స్కి. ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుందని చెప్పలేను. సో ఇంచుమించు అయితే దాదాపు అయితే ఇలా ఉంటుంది. మేబీ క్వశ్చన్స్ పెరగవచ్చు. సైన్స్కి 4 దగ్గర 5 కావచ్చు. అండ్ హిస్టరీ పాలిటీ కూడా 7, 8 కావచ్చు. కరెంట్ అఫైర్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో అలా అయితే స్కోర్ అయితే వెయిటేజ్ అయితే చేంజ్ అవ్వచ్చు అండి. కానీ నార్మల్గా అయితే ఇలా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. కరెంట్ అఫైర్స్ 12, పాలిటీ 7, హిస్టరీ 7, జాగ్రఫీ 5, స్టాటిక్ జీకే 6, ఎకానమీ 4, సైన్స్ 4. సో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో స్కోర్ అయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశానికి మొదటిగా వచ్చిన యూరోపియన్లు ఎవరు? హూ వర్ ద ఫస్ట్ యూరోపియన్స్ టు అరైవ్ ఇన్ ఇండియా? సో ఫస్ట్ మన భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు ఎవరంటే పోర్చుగీస్ వారు. ఈ పోర్చుగీస్కు చెందిన నావికుడైన వాస్కో డ గామా ఉన్నారు కదా, ఆయన అయితే 1498 మే 20న అయితే ఈ కేరళ ఉంది కదా, కేరళలోని కాలికట్ ప్రాంతం, ప్రజెంట్ కోలికోడ అయితే చేరుకోవడం జరిగిందండి సముద్ర మార్గం ద్వారా. అండ్ ఈయన రాకతో అయితే మన భారతదేశంలో యూరోపియన్ల రాక అయితే ప్రారంభమైంది. అండ్ ఆయన తర్వాత ఈ పోర్చుగీస్ తర్వాత ఎవరెవరు వచ్చారంటే మనకి డచ్ వారు, బ్రిటిష్ వారు అండ్ ఇంగ్లీష్ వారు అండ్ డేనిష్ వారు మరియు ఫ్రెంచ్ వారు అయితే భారతదేశానికి రావడం జరిగింది. సో ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ వారు. అండ్ ఆఖరిగా వెళ్ళిపోయింది కూడా పోర్చుగీస్ వారే. ద పోర్చుగీస్ వర్ ద ఫస్ట్ యూరోపియన్స్ టు అరైవ్ ఇన్ ఇండియా. వాస్కో డ గామా, ఏ పోర్చుగీస్ sailor, reached Calicut, present Kozhikode in Kerala by sea on 20th May 1498. So this marked the beginning of European arrival in India. After the Portuguese, the Dutch, British, Danish and French also came to India. So from sea on 20th May 1498. Second question, తక్షశిల, గాంధార ప్రాంతాలలో గ్రీకు ప్రభావంతో అభివృద్ధి చెందిన శిల్పకళ ఏది? Which school of art developed in the Takshila and Gandhara regions under Greek influence? దీనికి ఆన్సర్ గాంధార శిల్పకళ, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. సో తక్షశిల, గాంధార ప్రాంతాల్లో ఏంటంటే గ్రీక్ ప్రభావంతో అభివృద్ధి చెందిన శిల్పకళ ఏదైతే ఉందో అది గాంధార శిల్పకళ అండి. సో దీన్ని ఇంకా ఏమని పిలుస్తారంటే గ్రీకో బౌద్ధ శిల్పకళ అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రధానంగా కుషానులు ఉన్నారు కదా, ఆ కుషానుల కాలంలో ముఖ్యంగా కుషానుల చెందిన కనిష్కుడు ఉన్నారు కదా, ఆయన హయాంలో అయితే ఎక్కువగా అభివృద్ధి చెందడం జరిగింది. So Gandhara art was developed in Takshila and Gandhara regions under the influence of Greek art. It is also known as a Greco-Buddhist art. It flourished during the Kushan period, especially during the reign of King Kanishka. Third question, కనిష్కుని కాలంలో సైనికుల వేతనాన్ని ఏ రూపంలో చెల్లించేవారు? During the reign of Kanishka, in what form were soldiers paid? సో నాణాల రూపంలో, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాయిన్స్లో అయితే సైనికులకైతే వేతనాన్ని చెల్లించడం జరిగేదండి కనిష్కుని కాలంలో. సో ఈ కనిష్కుని కాలంలో అయితే ఎక్కువగా కనిష్కులు లేదా ఈ కుషానుల కాలంలో అయితే ఎక్కువగా నాణ్యాలను అయితే అభివృద్ధి ఎక్కువ తయారు చేయడం జరిగిందండి. అండ్ ఈ కనిష్కుని కాలంలో ఏంటంటే సైనికులు ఉన్నారు కదా, సైనికులకి మరియు అధికారులకి వాళ్ళకి వేతనాలు అంటే జీతాలను వచ్చేసి ఎక్కువగా నాణాల రూపంలో మరియు బంగారు నాణాలు ప్లస్ రాగి నాణాల రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఆ బంగారు నాణాలని ఇంకా ఏమంటారంటే దినార్ లేదా దినారాలని కూడా పిలిచేవారు. అండ్ ఈ కుషానుల కాలంలో ఏంటంటే నాణ్య వ్యవస్థ అనేది చాలా అభివృద్ధి చెందిందండి. సో అందుకే వాళ్ళు ఎక్కువగా ఈ బంగారు నాణాలు మరియు రాగి నాణాల రూపంలో అయితే చెల్లించడం జరిగింది అప్పటి సైనికులకి. అండ్ ఈ బంగారు నాణాలను ఇంకా ఏమంటారంటే దినార్ లేదా దినారులు అనేది పిలవడం జరిగింది. During the reign of Kanishka, soldiers and officials were mainly paid in the form of coins, especially gold coins. These gold coins are also called dinas and also copper coins.
The coin system became highly developed during the Kushan period. So, during the reign of Kanishka, soldiers and officials were mainly paid in the form of coins. So, these are two types of coins. One gold coins, another one is copper coins, and these gold coins also called as a dinars. And this coin system became highly developed during the Kushan period. Fourth one, అక్బర్ కాలంలో వఖాయి నవీస్ అనగా ఎవరు? హూ వాజ్ ద వఖాయి నవీస్ డ్యూరింగ్ ద అక్బర్స్ రీన్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి రాజ్యంలో జరిగే సంఘటనలు ఉంటాయి కదా, సో వాటిని చక్రవర్తికి తెలియజేసే వార్తా రచయిత లేదా వార్తాహరుడు. అఫీషియల్ న్యూస్ రిపోర్టర్ ఆర్ క్రానిక్లర్. అక్బర్ కాలంలో ఏంటంటే వఖాయి నవీస్ అంటే మనకి రాజ్యంలో జరిగిన విషయాలు ఉంటాయి కదా, సంఘటనలు కానీ ఇలాంటి వార్తలు కానీ కూడా వాటిని నమోదు చేసుకొని ఈ చక్రవర్తికి అందించే వాళ్ళని వఖాయి నవీస్ అంటారు. అదే వార్తా రచయిత లేదా నిఘా సమాచార అధికార అని అంటారండి. సో ఆ అక్బర్ కాలంలో ఒక రోజులో జరిగే విషయాలన్నీ అక్బర్ చేర్చడానికి చక్రవర్తికి చేర్చడం కోసం అయితే ఒక వ్యక్తిని నియమిస్తారండి. అతనే ఏమంటారంటే వఖాయి నవీస్ లేదా వార్తా రచయిత లేదా వార్తాహరుడు అని పిలిచేవారు. సో అతను ఏంటంటే ఆ రోజులో జరిగిన విషయాలన్నీ నిఘాతోటి కనుక్కొని వచ్చి ప్రతి ఒక్కటి చక్రవర్తికి అయితే చేరవేయడం జరిగేది ఆ కాలంలో. డ్యూరింగ్ ద అక్బర్స్ reign, the Wakai Navis was an official news reporter or intelligence officer who recorded and reported important events and news from the empire to the emperor. And fifth question, పాదుషానామా గ్రంథాన్ని ఎవరు రచించారు? హూ wrote ద పాదుషానామా ఆర్ బాద్షానామా? దీనికి ఆన్సర్ మనకి అబ్దుల్ హమీద్ లాహోరీ. సో పాదుషామా అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే ప్రముఖ మొఘల్ ఆస్థాన చరిత్రకారుడైన ఆల్ హమీద్ లాహోరీ గారు అయితే రచించడం జరిగింది. అండ్ ఈ గ్రంథం దేని గురించి అంటే ఈ గ్రంథం మొఘల్ చక్రవర్తి ఉన్నారు కదా షాజహాన్ గారు, సో ఆయన పాలనా కాలానికి సంబంధించిన చరిత్రను అయితే ఈ గ్రంథంలో అయితే లిఖించడం జరిగింది. అండ్ ఈ గ్రంథంలో వచ్చేసి షాజహాన్ పాలనలోని 20 సంవత్సరాల చరిత్రను అయితే 2 భాగాల్లో అయితే పర్షియన్ భాషలో అయితే రాయడం జరిగింది. అండ్ ఈయన ఏంటంటే ఆయన వృద్ధాప్యం కారణంగానే దాంట్లో 1/3 వంతు పూర్తి చేశారండి. సో చివరి భాగాన్ని వచ్చేసి ఈ మహమ్మద్ వారిస్ గారు అన్నారు కదా, ఆయన అయితే పూర్తి చేయడం జరిగింది. ది పాద్షానామా was written by the famous Mughal court historian Abdul Hamid Lahori. It is the official history of Emperor Shahjahan's reign. Lahori wrote the history of the first 20 years of Shahjahan's rule in Persian in 2 volumes. Because of his old age, the final part of the book was completed by the Muhammad Waris. And sixth question, బహమనీ రాజ్యంలో తరఫ్లను పాలించిన అధికారులు ఎవరు? సో హూ గవర్న్ ద తరఫ్స్, నథింగ్ బట్ ప్రావిన్సెస్ ఇన్ ద బహమనీ కింగ్డమ్? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి తరఫ్దార్లు. సో బహమనీ రాజ్యంలో తరఫ్ అంటే ప్రావిన్స్ లేదా రాష్ట్రం అని అర్థం అండి. సో ఈ తరఫ్లను వచ్చేసి పరిపాలించడం అయితే జరిగింది. అండ్ అసలు ఈ తరఫ్దార్లు కానీ సుబేదార్లు కానీ అసలు ఏం చేస్తారు, వాళ్ళ బాధ్యతలు ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడడము అండ్ పన్నులు శిస్తులు ఆ టైంలో వసూలు చేసేవాళ్ళు కదా, రైతుల మీద సామాన్య ప్రజల మీద ఇలా ఆ టైంలో వసూలు చేసేవాళ్ళు కదా, సో వాటిని వసూలు చేయడం అనేది కూడా వీళ్ళ బాధ్యత. అండ్ సైన్యాన్ని ఉంటారు కదా, సైన్యాన్ని నిర్వహించడము మరియు అక్కడ ఆ రాజ్యంలో జరిగే పరిపాలన ఉంటుంది కదా, సో దాన్ని పర్యవేక్షించడం అయితే ఈయన బాధ్యతలుగా ఉండేది ఈ తరఫ్దారులు లేదా సుబేదార్లు. ఇన్ ద బహ్మనీ కింగ్డమ్ ఏ తరఫ్ వాస్ ఏ ప్రొవిన్స్ ఆర్ స్టేట్. Each taraf was governed by an official called Tarafdar, also known as a Subedar. So what are the main duties of Tarafdar? So to maintain the law and order, collect taxes, land revenue and manage the army and also supervise the local administration. So these are the duties of the Tarafdar: to maintain the law and order, collect taxes and land revenue, manage the army and supervise the local administrations. These are also called as a Tarafdars or Subedars in the Bahmani kingdom. Seventh question, Arctic home of the Vedas, Gita Rahasyam గ్రంథాల రచయిత ఎవరు? Who is the author of the Arctic home of the Vedas and Gita Rahasya? సో ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద వేదాస్, గీతా రహస్య అనే గ్రంథాలు ఉన్నాయి కదా, సో వాటిని ఎవరు రచించారు, వాటి రచయిత ఎవరని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి బాలగంగాధర్ తిలక్ గారు.
సో మన ఈ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్ని అండ్ గీతా రహస్యాన్ని రచించింది ఎవరంటే లోకమాన్య ఉన్నారు కదా మనకు బాలగంగాధర్ తిలక్ గారు. సో ఆయన అయితే రచించడం జరిగింది. అసలు ఈ ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్ అని అసలు దేని గురించి చెప్తుందంటే, అది మన ఆర్యులు ఉన్నారు కదా వాళ్ళది హోమ్ టౌన్, వాళ్ళ నివాసం వచ్చేసి ఉత్తర ధ్రువం అని చెప్పేసి నిరూపిస్తూ అయితే ఈయన 1930లో అయితే ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. అండ్ గీత రహస్యం వచ్చేసి ఈయన మ్యాండలో జైల్లో ఉన్నారు కదండి. సో ఆ టైంలో వచ్చేసి ఈ భగవద్గీతపై ఉన్న కర్మయోగ తత్వాన్ని వివరిస్తూ అయితే మరాఠీ భాషలో ఈ గీతా రహస్యాన్ని అయితే రాయడం జరిగింది. లోకమాన్య బాలగంగా తిలక్ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద వేదాస్ అండ్ గీతా రహస్య. ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద వేదాస్. What is this book told about? This book told about Tilak argued that the original home of the Aryans was the Arctic region, and also Gita Rahasya. So Gita Rahasya written by Tilak. What he wrote in that book is he wrote that book in Marathi, and while he was imprisoned in the Mandalay jail. In it he explained the philosophy of Karma Yoga, nothing but the path of selfless action based on the Bhagavad Gita. So during the Mandalay jail, his imprisonment in Mandalay jail, he wrote that book Gita Rahasya in Marathi. So in that book he explained that philosophy of karma yoga, nothing but the path of self action based on the Bhagavad Gita. And next 8th question, Nilagiri mountain railway ఏ రాష్ట్రంలో ఉంది? In which state is the Nilagiri mountain railway located? దీనికి ఆన్సర్ మనకి తమిళనాడు. సో నీలగిరి మౌంటైన్ రైల్, దీన్ని ఇంకేమని పిలుస్తారంటే టాయ్ ట్రైన్ అని కూడా పిలుస్తారండి. సో ఇదేంటంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అండ్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తుందంటే, దీని స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఇది మెట్టుపాలయం నుండి ఊటీని ఇంకేమంటాం ఉదగమండలం వరకు అయితే 46 కిలోమీటర్లు ప్రయాణించడం అయితే జరుగుతుందండి. అండ్ అసలు దీని ప్రత్యేకత ఏంటంటే, ఈ నీలగిరి మౌంటైన్ రైలు ఉన్న ప్రాంతం ఉంది కదా, ఇది వచ్చేసి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అయితే గుర్తింపు పొందడం అయితే జరిగింది. సో ఈ నీలగిరి మౌంటైన్ రైలుని ఏమంటాం మనం, ఇంకా టాయ్ ట్రైన్ అంటాము. ఇది 46 కిలోమీటర్ ప్రయాణిస్తుంది. దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మెట్టుపాలెము అండ్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఊటీ లేదా ఉదగమండలము. The Nilagiri mountain railway is also called as toy train, is located in the state of Tamil Nadu. It runs 46 kilometers from Mettupalayam to Ooty. Ooty is also called as Udagamandalam. And what is the specialty of this train? And this area around this train is nothing but it is recognized as a UNESCO World Heritage State. This Nilagiri mountain railway also called as a toy train. It is runs from Mettupalayam and towards the Ooty. Between these two states, the 2 points, there is 46 kilometers. ఈ 9th క్వశ్చన్, భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏది? విచ్ ప్లేస్ ఇన్ ఇండియా రికార్డ్స్ ద లోయెస్ట్ టెంపరేచర్స్? సో ద ఆన్సర్ ఈస్ ద్రాస్. సో భారతదేశంలో ఏంటంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏంటంటే మనకి సియాచిన్ గ్లేషియర్ మరియు నివాస ప్రాంతాల్లో లడఖ్లో ఉన్న ద్రాస్ అండి. సో ఈ 2 ప్లేసెస్లో ఏంటంటే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. అండ్ ఈ సియాచిన్ గ్లేషియర్ ఉంది కదా, ఇదేంటంటే ఇండియాలోనే తక్కువ వర్షపాతాన్ని తక్కువ ఉష్ణోగ్రతని నమోదు చేసే ప్రాంతం అండి ఇది. ఇక్కడ ఎంత ఉంటుంది మినిమం అంటే ఉష్ణోగ్రత మనకి -50 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి -60 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు అయితే ఉంటుందండి, అంత తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లడఖ్లో ఉన్న ద్రాస్ అండి. సో ఇక్కడ ఏంటంటే జనాలు అనేది నివసిస్తారు. ఈ సియాచిన్ గ్లేసియర్లో అయితే జనాభా అయితే నివసించదండి. సో ఇక్కడ మనకి జనాభా నివసించి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం అంటే లడఖ్లో ఉన్న ద్రాస్ అండి. ఇదేంటంటే దీంట్లో మనకి -30 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి -45 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు అయితే ఉష్ణోగ్రత అయితే ఉంటుందండి. అండ్ మనం ఇంకా ఈ ద్రాస్ని ఏమని పిలుస్తామంటే లడఖ్ యొక్క ద్వారసారం అనేది కూడా అయితే పిలవడం జరుగుతుంది. సో జనాభా నివసించని ప్లేస్ అయితే సియాచిన్ గ్లేసియర్ -50 డిగ్రీ సెంటీగ్రేడ్ టు -60 డిగ్రీ సెంటీగ్రేడ్. జనాభా నివసించి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్లేస్ అయితే మనకి లడఖ్లో ఉన్న ద్రాస్. సో ఆప్షన్స్లో మనకి ద్రాస్ ఇచ్చారు కాబట్టి ద్రాస్ తీసుకోవడం జరిగింది. The Siachen Glacier records the lowest temperatures in India. Among inhabited places, Dras records the lowest temperatures. During the winter, temperatures in Dras drop to extremely low levels.
Siachen Glacier is the coldest place in India. The temperature there usually falls between minus 50 degrees centigrade and minus 60 degrees centigrade during the winter. Dras is the coldest inhabited place in India. It is also known as the gateway of Ladakh. During the winter, temperatures usually range between minus 30 degrees centigrade and minus 45 degrees centigrade. Even it will decrease to minus 45 degrees to 50 degrees centigrade. And 10th question. భారతదేశంలో కురిసే ఋతుపవన వర్షపాత పరిమాణాన్ని ప్రభావితం చేసే అంశం ఏది? Which factor influences the amount of monsoon rainfall in India? So the answer is ఉష్ణమండల వాయుగుండాలు ఆర్ ట్రోపికల్ డిప్రెషన్స్. సో ఈ ఉష్ణమండల వాయుగుండాలు ఏంటంటే మనకి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రంలో అయితే ఇవి ఏర్పడతాయండి. ఇవి ఏం చేస్తాయంటే అధిక తేమ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి నైరుతి ఋతుపవనాలను అయితే బలపరచడం అయితే జరుగుతుంది, అంటే స్ట్రెంథెన్ చేస్తాయి. సో దీనివల్ల ఏంటంటే భారతదేశంలో ఎక్కువగా వర్షపాతం అనేది కురుస్తుందండి. సో అందుకే వీటి వల్లే మనకి వర్షపాతం అనేది ఎక్కువ కురుస్తుంది కాబట్టి నైరుతి ఋతుపవనాలని ఇవి బలపరుస్తాయి కాబట్టి ఇవే ఎక్కువ ఏమంటారు మనకి వర్షపాతాన్ని పరిమాణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే ఈ ఉష్ణమండల వాయుగుండాలు. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే వీటి వల్ల తేమ అనేది ఎక్కువగా రావడం వల్ల మనకి నైరుతి ఋతుపవనాలు అనేది స్ట్రెంథెన్ అవుతాయి, బలపరుస్తాయి, అందువల్ల మనకి ఎక్కువ వర్షపాతం అనేది కురుస్తుంది. సో ఈ మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఈ ఉష్ణమండల వాయుగుండాలు లేదా ట్రాపికల్ డిప్రెషన్స్. Tropical depressions over the Bay of Bengal and the Arabian Sea carry large amounts of moisture. They strengthen the southwest monsoon and bring heavy rainfall to many parts of India. Hence, they play an important role in influencing the amount of monsoon rainfall. That's all about the 10th question. And 11th question. దేశంలో అక్టోబర్ హీట్ అనే వాతావరణ స్థితి ఎక్కడుంది? ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఇండియా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి బెంగాల్ మైదానం ఆర్ బెంగాల్ ప్లెయిన్. సో మనకి వర్షాకాలం ఉంటుంది కదా, సో వర్షాకాలం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనకి అక్టోబర్ నెలలో గాల్లో అనేది తేమ ఎక్కువగా ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే తేమ ఎక్కువగా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ మనకి ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ రెండు మిక్స్ అయ్యి వేడి అను ఉక్కపోతగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ తేమ వల్ల ఉక్కపోతగా అనిపిస్తుంది అండ్ ఉష్ణోగ్రత వల్ల వేడిగా అనిపిస్తుంది. అందుకే ఈ సిచ్యువేషన్ ఏమంటారంటే అక్టోబర్ హీట్ అని పిలుస్తారండి. అండ్ ఇది ఎక్కడ ఉంటుందంటే ముఖ్యంగా బెంగాల్ మైదానంలో అయితే, బెంగాల్ ప్లెయిన్లో అయితే ఎక్కువగా కనిపిస్తుంది మనకి. After the monsoon season ends, the weather remains hot and humid because the air still contains a lot of moisture. This condition is called October heat. It is experienced mainly in the Bengal plain. This is all about the 11th question. And next, coming to 12th question. ఎడారి ప్రాంతాలలో ఏర్పడే ఉప్పునీటి సరస్సులను ఏమని పిలుస్తారు? What are the salt water lakes formed in desert regions called? దీనికి ఆన్సర్ ఏంటంటే ప్లయాలు ఆర్ ప్లయాస్. సో ప్లాయా అనేది ఏంటంటే మనకి ఎడారి ప్రాంతాలు ఉంటాయి కదా, డిజర్ట్ ఏరియాస్, అక్కడ ఏర్పడే తాత్కాలిక లేదా ఉప్పునీటి సరస్సులు అండి. ఇవి ఏంటంటే వర్షం యొక్క నీరు అనేది ఆవిరైపోయి ఆ తర్వాత ఉప్పు పొరలు ఉంటాయి కదా అవి మిగులుతాయి. సో వాటిని ఏమంటారంటే ప్లాయా అని అయితే అంటారండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి రాజస్థాన్ ఉంది కదా, రాజస్థాన్లోని సాంబార్ ఉప్పు సరస్సు అనేది ఉంటుందండి. అదైతే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఈ ప్లాయాలకి. ఏంటంటే ఎడారి ప్రాంతాల్లో నార్మల్ తాత్కాలికంగా అంటే పర్మనెంట్గా కాకుండా తాత్కాలికంగా ఏర్పడే ఉప్పునీటి సరస్సులు అండి ఈ ప్లాయాలు. ఏంటంటే వర్షపు నీరు ఆవిరైపోయిన తర్వాత ఏమవుతుంది, ఉప్పు పొరలు అనేవి మిగులుతాయి పైన. జస్ట్ ఎట్లా అంటే కొంచెం అక్కడ వరకు ఏరియా మొత్తం తడిగా అయిపోయి ఆ భాగం మొత్తం ఆ భూమి ఉన్న భాగం వరకు తడిగా అయిపోయి ఒక లేయర్ లాగా వచ్చేసి మనకి పైన ఒక పొరలాగా వాటర్ అనేది తేమలాగా ఏర్పడతాయండి, వైట్ కలర్లో ఏర్పడతాయి. సో వాటిని ఏమంటారంటే మనం ప్లాయా అంటారు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి రాజస్థాన్లో ఉన్న సాంబార్ ఉప్పు సరస్సు. A playa is a temporary or salt lake found in desert regions. It forms when rainwater collects and later evaporates, leaving behind salt deposits. Sambar Salt Lake in Rajasthan is a well-known example for this playa. So this is all about the 12th question. Next, coming to 13th question.
మానవుని గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించే మెదడులోని భాగం ఏది? విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ ద హార్ట్ బీట్ ఇన్ హ్యూమన్స్? దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి శిరోమజ్జ లేదా మెడుల్లా అబ్లాంగేటా. సో ఈ శిరోమజ్జ లేదా మెడుల్లా అబ్లాంగేటా ఉన్నారు కదా, ఇవేంటంటే గుండె కొట్టుకోవడము, మనకి ఊపిరి పీల్చుకోవడము అండ్ రక్తపోటు వంటి ఉంటాయి కదా, అసంకల్పిత లేదా అప్రయత్న చర్యలు ఉంటాయి కదా. సో వీటిని అయితే నియంత్రించడం అయితే జరుగుతుందండి. ది మెడులా అబ్లాంగేటా కంట్రోల్స్ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ సచ్ యాజ్ హార్ట్ బీట్, బ్రీతింగ్ అండ్ బ్లడ్ ప్రెషర్. 14th క్వశ్చన్. కృత్రిమ పద్ధతి ద్వారా రక్తం నుండి వ్యర్థ పదార్థాలను వేరు చేయడాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బ్లడ్ బై అన్ ఆర్టిఫిషియల్ మెథడ్ కాల్డ్? దీనికి ఆన్సర్ మనకి డయాలసిస్ అండి. సో డయాలసిస్ ఏంటంటే మూత్రపిండాలు ఉంటాయి కదా మన బాడీలో, సో అవి సరిగ్గా వర్క్ అవ్వనప్పుడు ఏంటంటే మన బాడీలో ఉన్న ఇప్పుడు మన మూత్రపిండాలు దేనికి? రక్తాన్ని శుద్ధి చేయడానికి, రక్తం నుంచి వ్యర్థ పదార్థాలని మరియు ఎక్సెస్ వాటర్, అదనపు వాటర్ని తీసేసి మనకి వాటిని రక్తాన్ని శుద్ధి చేయడానికి అయితే మనకి ఉపయోగిస్తాం మూత్రపిండాలని. అట్లా యూరిన్ అనేది ఫామ్ చేస్తుంది అది. సో ఇప్పుడు ఒకవేళ అది మనకి సహజంగా అది జరిగే ప్రాసెస్ అది. ఒకవేళ ఆ సహజంగా ప్రాసెస్ జరగకుండా అవి పాడైపోయాయి అనుకోండి మూత్రపిండాలు, సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఈ డయాలసిస్ ద్వారా అయితే కృత్రిమ పద్ధతిలో ఆర్టిఫిషియల్ మెథడ్లో అయితే రక్తాన్ని వ్యర్థ పదార్థాలు మరియు ఎక్కువ నీటి నుంచి తొలగించి మనకి బ్లడ్ని అయితే శుద్ధి చేయడం అయితే జరుగుతుందండి. సో డయాలసిస్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ దట్ రిమూవ్స్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ ద బ్లడ్ వెన్ ద కిడ్నీస్ కెనాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 14th క్వశ్చన్. అండ్ కమింగ్ టు 15th క్వశ్చన్. మ్యాన్లీఫ్ ఆవర్తన పట్టిక దేనిపై ఆధారపడి నిర్మించబడింది? మ్యాన్లీఫ్స్ పీరియాడిక్ టేబుల్ వాస్ బేస్డ్ ఆన్ విచ్ ప్రాపర్టీ? దీనికి ఆన్సర్ ఏంటంటే పరమాణు భారం ఆర్ అటామిక్ మాస్. సో ఈ మ్యాండలీఫ్ యొక్క ఆవర్తన పట్టిక ఏంటంటే మూలకాల యొక్క పరమాణు భారం, పట్టిక మూలకాలను అయితే పరమాణు భారం ఆధారంగా అయితే అమర్చడం అయితే జరిగింది. సో ద మ్యాండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ వాస్ అరేంజ్డ్ బేస్డ్ ఆన్ ద అటామిక్ మాస్ ఆఫ్ ఎలిమెంట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 15th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 16th క్వశ్చన్. వృద్ధి హార్మోన్ శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి అయితే వచ్చే వ్యాధి ఏది? విచ్ డిసీజ్ ఈజ్ కాస్డ్ బై ఎక్సెసివ్ సెక్రెషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్? దీనికి ఆన్సర్ ఏంటంటే జైగాంటిజం. సో ఈ వృద్ధి హార్మోన్, గ్రోత్ హార్మోన్ ఉంది కదా, ఇవి మనకి బాల్యంలో మన చిన్నతనంలో ఉంటుంది కదా, పిల్లల చిన్నప్పుడు అనేది ఇది ఎక్కువ ఉత్పత్తి అయిందనుకోండి జైగాంటిజం అనేది వస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే శరీరం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఒక 10 years వచ్చినప్పుడు నీ హైట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నీకు నువ్వు 4 feet 3 feet ఉండాలనుకోనండి, ఆ 6 feet 8 feet అట్లా ఎక్కువ పెరగాల్సిన దానికంటే ఎక్కువగా హైట్ అనేది పెరగడం జరుగుతుందండి. అసాధారణంగా అయితే శరీరం అయితే పొడవు అయితే పెరుగుతుంది. దీన్నే జైగాంటిజం అని అంటారు. ఎక్సెస్ సెక్రెషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ కాసెస్ జైగాంటిజం రిజల్టింగ్ ఇన్ అబ్నార్మల్ ఇంక్రీజ్ ఇన్ హైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 16th one. అండ్ నెక్స్ట్ 17th. సూర్యుని నుండి భూమికి ఉష్ణం ఏ పద్ధతి ద్వారా చేరుతుంది? బై విచ్ మెథడ్ డస్ హీట్ రీచ్ ద ఎర్త్ ఫ్రమ్ ద సన్? దీనికి ఆన్సర్ మనకి వికిరణం లేదా రేడియేషన్. సో ఈ మనకి అంతరిక్షం ఉంది కదా, సో దాంట్లో ఏంటంటే ఎక్కువ మనకి ఏముంటుంది, శూన్యమే ఉంటుంది. సో శూన్యం ఉండడం వల్ల ఏమవుతుందంటే వాహకత లేదా సంవహనం ద్వారా ఉష్ణం అనేది ప్రసరించడం అయితే జరగదండి. సో ఈ కండక్షన్ లేదా మనకి వాహకత అంటే ఏంటి, కండక్షన్, సంవహనం అంటే ఏంటి, కన్వెక్షన్. సో ఈ రెండింటి వల్ల అయితే మనకి ఉష్ణం అనేది ప్రసరించదు కదండి శూన్యంగా ఉండడం వల్ల వ్యాక్యూమ్లో. కాబట్టి మనం సూర్యుని నుంచి ఉష్ణం అనేది దేని ద్వారా చేరుతుందంటే రేడియేషన్ ప్రాసెస్. రేడియేషన్ని మనం ఇంకా ఏమంటాము, వికిరణం ద్వారా అయితే చేరడం జరుగుతుంది. హీట్ ఫ్రమ్ ద సన్ రీచెస్ ద ఎర్త్ బై రేడియేషన్ బికాస్ రేడియేషన్ కెన్ ట్రావెల్ త్రూ ద vacuum ఆఫ్ స్పేస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 17th one. అండ్ నెక్స్ట్ 18th. అంతర్రాష్ట్ర మండలి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి వివరించే రాజ్యాంగ నిబంధన ఏది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్? దీనికి ఆన్సర్ మనకి అధికరణం లేదా నిబంధన 263 ఆర్ ఆర్టికల్ 263. సో మన భారత రాజ్యాంగం ఉంది కదా, దాంట్లోని అధికరణం 263 ఏంటంటే దాన్ని బట్టి ఏంటి మనకి ఏం తెలియజేస్తుంది ఆ 263 అంటే రాష్ట్రాలు ఉంటాయి కదా, వాటి మధ్య సమన్వయం, సహకారం మరియు వివాదాల పరిష్కారం కోసం అయితే ఈ రాష్ట్ర మండలి అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయొచ్చు. సో రాష్ట్రాల మధ్య వచ్చేసి కోఆపరేషన్ కోసం వాటి మధ్య ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా చెప్పాలి,
ఒక రెండు ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి. సో ఆ రెండు ఫ్యామిలీల మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేయడానికి, అండ్ అవి ఆ రెండు ఫ్యామిలీస్ కలిసి ఫంక్షన్స్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏం చెప్పాలి, ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటిని సాల్వ్ చేసుకోవడానికి, కలిసి ఉండడం కోసం అయితే ఒక ఇంటర్మీడియట్ అనేది ఉండాలి కదండి. ఇంకా ఏముండాలి, ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వారధి లాగా ఒకటి ఉండాలి కదా. అట్లని మన ఈ రాష్ట్రాల మధ్య కూడా కోఆపరేషన్, ఈ గొడవలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి, వీటన్నిటి కోసం అయితే మనకి అంతర్రాష్ట్ర మండలి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ 263 అయితే మనకి తెలుపుతుందండి. సో ఆర్టికల్ 263 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ టు ప్రమోట్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ ద స్టేట్స్. అండ్ 19th క్వశ్చన్, రాష్ట్రాల విధానసభ సభ్యుల సంఖ్యకు కనిష్ట గరిష్ట పరిమితులు ఏవి? వాట్ ఆర్ ద మినిమం అండ్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? దీనికి ఆన్సర్ 60 నుంచి 500 అండి. సో 60, బిట్వీన్ 60 and 500. సో ఈ మన భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ఉంది కదా 170, దాని ప్రకారం ఏంటంటే రాష్ట్ర విధానసభ ఉంటుంది కదా మనకి, లెజిస్లేటివ్ అసెంబ్లీ. దాంట్లో ఏంటంటే కనిష్టంగా 60 మంది సభ్యులు ఉండాలి. అంటే అసలు తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది లేరు చేయాలంటే మినిమం 60 మెంబర్స్ అయినా ఉండాలి, అండ్ మ్యాక్సిమం వచ్చేసి 500 మెంబర్స్ అనేది ఉండాలండి. మళ్ళీ మన రాజ్యాంగంలో కొన్ని చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటాయి కదా, చిన్న రాష్ట్రాలు, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చిన వాటికి కొన్ని కండిషన్స్ ప్రకారం మాత్రం ఈ రాజ్యాంగం అయితే మినహాయింపు ఇస్తుందండి. సో వాటికి తప్ప రిమైనింగ్ వాటిన్నిటికీ ఖచ్చితంగా మినిమం 60 మంది, మ్యాక్సిమం 500 మంది అయితే సభ్యులు అయితే ఉండాలి ఈ విధానసభ లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీలో. According to Article 170, a state legislative assembly can have a minimum of 60 members and a maximum of 500 members. Some small states have constitutional exceptions. And 20th question, రాష్ట్ర గవర్నర్ ఎవరి సమక్షంలో తన పదవి స్వీకార ప్రమాణం చేస్తారు? Before whom does the governor of a state take the oath of office? దీనికి ఆన్సర్ మనకి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. సో మనకి ఈ ఆర్టికల్ 159 ప్రకారం ఏంటంటే మనకి మన రాష్ట్ర గవర్నర్ ఉన్నారు కదా, ఆయన తన పదవీ స్వీకారం ప్రమాణ స్వీకారాన్ని వచ్చేసి ఆయన ఎవరి ముందు చేస్తారంటే మా రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఒకవేళ ఆయన అందుబాటులో లేరనుకోండి, సీనియర్ న్యాయమూర్తి ఎవరుంటే వాళ్ళ ముందైతే ఆయన అయితే ప్రమాణ స్వీకారం అయితే జరుగుతుంది. సో ఏ ఆర్టికల్ ప్రకారము? 159 ఆర్టికల్ ప్రకారము మన రాష్ట్ర గవర్నర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రం మన రాష్ట్రం ఉందనుకోండి, ఆ రాష్ట్రానికి గవర్నర్ ఉన్నారనుకోండి, ఆ గవర్నరు ఆ సేమ్ స్టేట్ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందైతే చేయాలండి ప్రమాణ స్వీకారం. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ వల్ల దీనివల్ల అయితే ఆయన అందుబాటులో లేరనుకోండి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆ టైంలో ఎవరైతే సీనియర్ న్యాయమూర్తి ఉంటారో వాళ్ళ సమక్షంలో అయితే చేయొచ్చు. Under the Article 159, the governor takes the oath before the Chief Justice of the High Court or in their absence, the senior most available judge. 21. నిర్బంధించిన వ్యక్తిని 24 గంటలలోగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించే రిట్ ఏది? Which writ directs that a detained person be produced before the court within 24 hours? దీనికి ఆన్సర్ మనకి హెబియస్ కార్పస్. అసలు హెబియస్ కార్పస్ అంటే ఏంటి? సో దానికి మీనింగ్ ఏంటంటే మనకి ప్రొడ్యూస్ ద బాడీ బిఫోర్ ద కోర్ట్. సో హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏంటంటే ప్రొడ్యూస్ ద బాడీ బిఫోర్ ద కోర్ట్, అంటే శరీరాన్ని కోర్టు ముందు హాజరుపరచండి అని అర్థం. ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించినప్పుడు, అంటే అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఏంటంటే అతన్ని కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పేసి ఈ రిట్ అయితే జారీ చేస్తారండి. సో హెబియస్ కార్పస్ అంటే ఇది, శరీరాన్ని కోర్టు ముందు హాజరుపరచండి అంటే ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అతన్ని కోర్టు ముందు హాజరుపరచమని చెప్పేసి అయితే ఈ రిట్ జారీ చేయడం జరుగుతుంది. హెబియస్ కార్పస్ మీన్స్ ప్రొడ్యూస్ ద బాడీ బిఫోర్ ద కోర్ట్. ఇట్ ఈస్ issued to bring an illegally detained person before the court. So this is about the 21st question. And coming to 22nd, భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య క్వాసీ ఫెడరల్ రాజ్యాంగంగా అభివర్ణించింది ఎవరు? Who described the Indian Constitution as quasi-federal? దీనికి ఆన్సర్ మనకి కేసీ వీర్ గారు. సో మన రాజ్యాంగ నిపుణుడు ఉన్నారు కదండి కేసీ వీర్ గారు, ఆయనైతే భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య లేదా క్వాసీ ఫెడరల్ అని చెప్పేసి అభివర్ణించారండి. సో ఆయన అర్ధ సమాఖ్య అని మాత్రం చెప్పడం జరిగిందండి ఈయన కేసీ వీర్ గారు. ఎందుకంటే మన రాజ్యాంగంలో వచ్చేసి
రెండు రకాల లక్షణాలు అయితే ఉన్నాయని చెప్తారండి. సో అదేంటంటే సమాఖ్య మరియు ఏకకేంద్ర అనే రెండు లక్షణాలు ఉన్నాయని చెప్తారు. సమాఖ్య అంటే ఫెడరల్ అండ్ ఏకకేంద్ర అంటే వచ్చేసి యూనిటరీ అనే రెండు లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అర్ధ సమాఖ్య అని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించడం అయితే జరిగింది. కేసీ వీర్ described the Indian constitution as quasi-federal because it has both federal and unitary features. And 23rd question, మన దేశంలో మొదటిసారిగా రాజ్యాంగంలోని అధికరణం 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో విధించారు? In which state was president's rule under Article 356 imposed for the first time in India? సో ఆన్సర్ వచ్చేసి మనకి పంజాబ్. సో మనకి 1951లో అయితే ఫస్ట్ టైం ఈ ఆర్టికల్ 356 ప్రకారం అయితే పంజాబ్లో అయితే రాష్ట్రపతిని పాలన అయితే విధించడం అయితే జరిగిందండి. ద ఫస్ట్ ప్రెసిడెంట్స్ రూల్ అండర్ ఆర్టికల్ 356 వాజ్ ఇంపోజ్డ్ ఇన్ పంజాబ్ ఇన్ 1951. అండ్ 24th క్వశ్చన్ వచ్చేసి మనకి ఆర్థిక సంఘం ఫినాన్స్ కమిషన్ ఉంది కదా, అది ఏ ఆర్టికల్ ప్రకారం అయితే ఏర్పాటు చేస్తారని చెప్పేసి అడిగారు. అండర్ విచ్ ఆర్టికల్ ఈజ్ ద ఫినాన్స్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆర్టికల్ 280 లేదా అధికరణం 280. సో ఆర్టికల్ 280 ప్రకారం అయితే మనకు భారత రాజ్యాంగంలో ఉంది కదా ఆర్టికల్ 280, దాని ప్రకారం అయితే రాష్ట్రపతి ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు లేదా అవసరమైతే అంతకంటే ముందు అయితే ఆర్థిక సంఘాన్ని అయితే నియమించడం జరుగుతుంది. సో ఎవ్రీ 5 yearsకి లేదంటే ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్స్ అనేవి ఫేవర్గా లేనప్పుడైతే 5 years కంటే ముందే అయితే ఫినాన్స్ కమిషన్ ఆర్థిక సంఘాన్ని అయితే నియమించడం అయితే జరుగుతుంది. దీని ప్రకారం అంటే ఆర్టికల్ 280 ప్రకారం అయితే జరుగుతుంది. The Finance Commission is constituted under Article 280 of the Indian Constitution by the President usually every 5 years. In case earlier than the 5 years, if any problem is there before the 5 years, he will constitute the Finance Commission. 25th question, Panchatantra Grantha Rachayita Evaru? Who is the author of the Panchatantra? సో ఈ పంచతంత్రం అనేది ఏంటంటే మన ప్రాచీన భారతీయ నీతి కథల యొక్క గ్రంథం అండి. అండ్ మన ప్రాచీన భారతీయ కథలు ఉంటాయి కదా నీతి కథలు, సో వాటి గురించి అయితే ఈ గ్రంథంలో అయితే తెలుపుతుందండి. అండ్ దీన్ని ఎవరు రచించారంటే విష్ణు శర్మ గారు అయితే రచించడం జరిగింది. పంచతంత్ర ఈజ్ అన్ యాన్షియంట్ ఇండియన్ కలెక్షన్ ఆఫ్ మోరల్ స్టోరీస్ రిటన్ బై విష్ణు శర్మ. అండ్ 26th క్వశ్చన్, భారతదేశ కరెన్సీ చిహ్నం రూపకర్త ఎవరు? హూ డిజైన్ ద ఇండియన్ రూపీ సింబల్? సో దీన్ని అయితే మనకి ఉదయ్ కుమార్ ధర్మలింగం గారు అయితే రూపొందించారండి ఈ భారతదేశ కరెన్సీ చిహ్నాన్ని. అండ్ ఈయన వచ్చేసి ఈ చిహ్నాన్ని రూపొందించిన తర్వాత 2010లో అయితే భారత ప్రభుత్వం అయితే అధికారికంగా అయితే ఆమోదించడం జరిగింది. ద ఇండియన్ రూపీ సింబల్ రూపీ వాస్ డిజైన్ బై డి ఉదయ్ కుమార్. ఇట్ వాస్ అఫీషియల్లీ అడాప్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2010. అండ్ 27th క్వశ్చన్, భీంబెట్కా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? భీంబెట్కా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? దీనికి ఆన్సర్ మధ్యప్రదేశ్. సో భీంబెట్కా గుహలు అయితే మన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంది కదా, ఆ రాష్ట్రంలోని రైసేన్ జిల్లాలో అయితే ఉన్నాయండి. అండ్ ఇవైతే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అయితే 2003లో అయితే గుర్తింపు పొందడం అయితే జరిగిందండి. భీంబెట్కా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. దే ఆర్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫేమస్ ఫర్ ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్. అండ్ 28th క్వశ్చన్, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను ఏ గుర్తింపు పొందిన స్మారక దినంగా స్మరిస్తారు? ద హిస్టారిక్ 1969 సపరేట్ తెలంగాణ అగిటేషన్ పీక్డ్ విత్ ద లాస్ ఆఫ్ లైఫ్స్ ఆన్ విచ్ రికగ్నైజ్డ్ రిమెంబరెన్స్ డే. సో 1965 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉంది కదా, ఆ టైంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను అయితే ఏ రోజుగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి అమరవీరుల దినోత్సవం ఆర్ మార్టియర్స్ డే అని చెప్పేసి మనం ఆ రోజున సెలబ్రేట్ చేసుకుంటామండి. సో ఈ 1929 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉంది కదా, ఆ టైంలో ప్రాణత్యాగం చేశారు కదా కొంతమంది విద్యార్థులు యువత. సో ఆ రోజునైతే మనం అమరవీరుల దినోత్సవం లేదా మార్టియర్స్ డేగా అయితే సందర్భంగా అయితే స్మరించుకుంటామండి. ఆ రోజు ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన విద్యార్థుల్ని అందరినీ మంది కదా తన ఆవిర్భావానికి అయితే కీలకంగా నిలవడం అయితే జరిగిందండి. ద లైఫ్స్ లాస్ట్ డ్యూరింగ్ ద 1969 తెలంగాణ అగిటేషన్ ఆర్ రిమెంబర్డ్ ఆన్ మార్టియర్స్ డే. ద మార్టియర్స్ సాక్రిఫైజెస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. 29th క్వశ్చన్, హుమాయూన్ సమాధి ఏ నగరంలో ఉంది? ఇన్ విచ్ సిటీ ఈజ్ హుమాయూన్స్ టాంబ్ లొకేటెడ్?
దీనికి ఆన్సర్ న్యూఢిల్లీ. సో ఈ హుమాయూన్ గారి సమాధి అయితే న్యూఢిల్లీలో ఉంది. అండ్ దీన్ని ఎవరు నిర్మించారంటే హుమాయూన్ గారి భార్య ఉన్నారు కదా, హాజీ బేగం, ఆమె అయితే న్యూఢిల్లీలో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. అండ్ ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. Humayun's tomb is located in New Delhi. It was built by Haji Begum and is a UNESCO World Heritage Site. 30th question. వార్లీ చిత్రకళ ఏ రాష్ట్రానికి చెందినది? వార్లీ పెయింటింగ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? దీనికి ఆన్సర్ మహారాష్ట్ర అండి. సో వార్లీ చిత్రకళ ఉంది కదా, అది మహారాష్ట్రకి చెందిందండి. ఈ మహారాష్ట్రంలోని వార్లీ గిరిజనులు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన సాంప్రదాయ జానపద కళ అండి. అండ్ ఈ కళలో ఏంటంటే మనం ఏం చేస్తారంటే తెల్లని రంగుతో అయితే మట్టి గూడలు ఉంటాయి కదా, సో వాటిపై చిత్రాలు అయితే వేయడం అయితే చేస్తారండి. ఇదే ఈ వార్లీ చిత్రకళ యొక్క ప్రత్యేకత. వార్లీ పెయింటింగ్ ఈజ్ ఏ ట్రెడిషనల్ ట్రైబల్ ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ మహారాష్ట్ర క్రియేటెడ్ బై ద వార్లీ ట్రైబ్ యూజింగ్ వైట్ కలర్ ఆన్ మడ్ వాల్స్. 31st. భారతదేశంలో ఉపాధి కల్పనకు ఏ రంగం అత్యధికంగా దోహదపడుతుంది? విచ్ సెక్టర్ ప్రొవైడ్స్ ద హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా? దీనికి ఆన్సర్ వ్యవసాయ రంగం ఆర్ అగ్రికల్చర్ సెక్టర్. సో భారతదేశంలో ఏంటంటే అత్యధిక మందికి ఉపాధి దేని ద్వారా కల్పిస్తుందంటే మనకి వ్యవసాయ రంగం ద్వారా అయితే అత్యధిక మందికి అయితే ఉపాధి కల్పిస్తుందండి వ్యవసాయ రంగం. అండ్ దేశంలోని గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి కదా, సో వాళ్ళే ఎక్కువ మంది అయితే మన వ్యవసాయము మరియు ఆ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి కదా, సో వాటి మీద ఆధారపడి అయితే ఎక్కువగా జీవిస్తున్నారండి భారతదేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు. ది అగ్రికల్చర్ సెక్టర్ ప్రొవైడ్స్ ద హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. అండ్ 32nd. గతంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏ బ్యాంక్ని పిలిచేవారు? సో విచ్ బ్యాంక్ వాస్ ఫార్మర్లీ నోన్ యాజ్ ద ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? దీనికి ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అయితే మనం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే పిలవడం జరిగిందండి. ఈ 1921 జనవరి 27 అయితే బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అనే 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఉన్నాయి కదా, సో ఆ మూడింటిని విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఏర్పడడం జరిగిందండి. ఆ తర్వాత ఏంటంటే 1955 జూలై 1st వచ్చేసి దీనికి బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అయితే పేరు మార్చారండి. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అయితే 1955 జూలై 1st అయితే పేరు మార్చడం అయితే జరిగిందండి. On 27th January 1921, the Bank of Bengal, Bank of Bombay and the Bank of Madras merged to form the Imperial Bank of India. Later in 1955, it was renamed the State Bank of India, SBI. Next 33. భారతదేశంలో పేదరికాన్ని సాంప్రదాయకంగా ఏ సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో అంచనా వేస్తారు? Traditionally, poverty in India is estimated using data collected through which survey? దీనికి ఆన్సర్ మనకి గృహ వినియోగ వ్యయ సర్వే, హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే. సో దీన్ని బేస్ చేసుకొని అయితే ఈ సర్వే ద్వారా అయితే సేకరించిన సమాచారంతో అయితే భారతదేశంలో పేదరికాన్ని అయితే సాంప్రదాయంగా అంచనా వేస్తారు. అండ్ ఇదేంటంటే ఈ సర్వేలని ఎవరు చేస్తారంటే జాతీయ నమూనా సర్వే సంస్థ ఉంది కదా, NSSO, ఇదైతే నిర్వహిస్తుందండి. అండ్ దీంట్లో ఏంటంటే పేదరికం వచ్చేసి మన కుటుంబాలకి వచ్చే ఆదాయం ద్వారా కాకుండా వాళ్ళ యొక్క వినియోగ వ్యయం అంటే ఖర్చులు ఉంటాయి కదా, వాళ్ళ ఖర్చులు ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకొని అయితే ఆదాయాన్ని అయితే నిర్ణయించడం జరుగుతుంది ఈ సర్వే ద్వారా. ఈ హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే గృహ వినియోగ వ్యయ సర్వే ద్వారా అయితే సేకరించడం జరుగుతుంది. ఏ సంస్థ నిర్వహిస్తుందంటే జాతీయ నమూనా సర్వే సంస్థ NSSO అయితే నిర్వహిస్తుంది. Poverty in India is traditionally estimated using household consumer expenditure surveys conducted by the National Sample Survey Organization, NSSO. It is measured based on household consumption expenditure, not income. 34. భారతదేశపు తొలి AI ఆధారిత పక్షుల అభయారణ్యం ఏది? Which is India's first AI powered bird sanctuary? దీనికి ఆన్సర్ తానే క్రీక్ ఫ్లామింగో అభయారణ్యం, తానే క్రీక్ ఫ్లామింగో శాంక్చురీ. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇదండి. ఇదేంటంటే మహారాష్ట్రలో ఉంది కదా తానే క్రీక్ ఫ్లామింగో అభయారణ్యం. దీంట్లో అయితే ఫస్ట్గా AI ఆధారిత పక్షుల అభయారణ్యంగా అయితే దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. అండ్ దీంట్లో ఏంటంటే పక్షుల్ని గుర్తించడము, పక్షుల్ని చూసుకోవడం, సంరక్షించడం, వీటన్నిటి కోసం కూడా AI ఆధారిత వ్యవస్థలు ఉంటాయి కదా వాటిని ఉపయోగించాలని మాత్రం అనుకున్నారండి ఈ మహారాష్ట్ర చెందిన గవర్నమెంట్. సో అందువల్ల ఇదే ఫస్ట్ తొలి ఆధారపు AI ఆధారిత పక్షుల అభయారణ్యంగా అయితే అభివృద్ధి చేయడం అయితే జరుగుతుందండి.
Tani Creek Flamingo Sanctuary in Maharashtra is India's first AI-powered bird sanctuary. It uses AI technology to identify and monitor birds for better conservation. And 35th question. ఇటీవల ఫైడ్ వరల్డ్ చెస్ ఫెడరేషన్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? హూ వాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద ఇంటీరియం ప్రెసిడెంట్ ఆఫ్ ఫైడ్ వరల్డ్ చెస్ ఫెడరేషన్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి విశ్వనాథన్ ఆనంద్ గారు. సో ఈ 2026 జూలై 24న అయితే మన భారత్ చెస్ దిగ్గజం ఉన్నారు కదా విశ్వనాథ్ ఆనంద్ గారు, ఈయనైతే FIDA అంతర్జాతీయ చెస్ సమాఖ్యకి అయితే తాత్కాలిక అధ్యక్షుడిగా అయితే నియమించడం జరిగిందండి. అండ్ ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఏంటంటే ఈ ఆర్కాడీ డ్వోర్కోవిచ్ ఉన్నారు కదా FIDAకి ప్రస్తుతం, ఆయన ఏంటంటే తాత్కాలికంగా అయితే బాధ్యతల నుంచి తప్పుకున్నారండి. సో అందుకే ఆ ప్లేస్లో వచ్చేసి డిప్యూటీ అధ్యక్షుడిగా ఉన్నారు కదా మన విశ్వనాథ్ ఆనంద్ గారు, ఆయనైతే తాత్కాలికంగా అయితే ఇప్పుడు అధ్యక్షుడిగా అయితే నియమించడం జరిగింది. సో ఈ బాధ్యతలు అయితే ఆయన తీసుకున్నారు. సో ఫస్ట్ ఈ FIDలో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన భారతీయుడు ఎవరు అంటే మన విశ్వనాథ్ ఆనంద్ గారేనండి. On 24th July 2026, Indian chess legend Vishwanathan Anand became the interim president of FIDE. He took charge after FIDE president Arkady Dvorkovich temporarily stepped aside. Anand, who was the deputy president of FIDE, became the first Indian to serve as interim president of FIDE. 36th question. ఇటీవల ఏ రామ్సార్ ప్రాంతం గుర్తింపు పొందడంతో భారతదేశంలో రామ్సార్ ప్రాంతాల సంఖ్య 100కు చేరుకుంది? విచ్ రామ్సార్ సైట్ వాజ్ రీసెంట్లీ డిజిగ్నేటెడ్ టేకింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా టు 100? సో దీనికి ఏంటంటే ఆన్సర్ అసలు ఏ రామ్సార్ ప్రాంతం చేరడంతో భారతదేశంలో రామ్సార్ ప్రాంతాల సంఖ్య వచ్చేసి 100కి చేరుకుందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి జయప్రకాష్ నారాయణ పక్షుల అభయారణ్యం లేదా సుర్హాతాల్ అండి. సో ఈ ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లా ఉంది కదండి, అక్కడైతే జయప్రకాష్ నారాయణ పక్షుల అభయారణ్యం సుర్హాతాల్ అయితే ఉందండి. సో అది ఈ దాంతో కలిపి మనకి ఇప్పుడు భారతదేశంలో 100వ రామ్సార్ ప్రాంతాలు అయితే చేరాయండి ఇది కలవడంతో. అండ్ దీంట్లో ఏంటంటే మొత్తం దీంతో ఇది ఆడవడం వల్ల ఈ జయప్రకాష్ నారాయణ పక్షుల అభయారణ్యం ఆడవడం వల్ల మన భారతదేశంలో అయితే మొత్తం రామ్సార్ ప్రాంతాల సంఖ్య అయితే 100కి అయితే చేరిందండి. జయప్రకాష్ నారాయణ్ బర్డ్ సాంక్చురీ ఇన్ బాలియా ఉత్తరప్రదేశ్ became India's 100th రామ్సార్ సైట్, టేకింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా టు 100. సో 37 క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్రం ఏకరీతి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ UCC బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన భారతదేశంలో 4వ రాష్ట్రంగా నిలిచింది? విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద 4th ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ అండ్ పాస్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ UCC బిల్? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ అండి. సో ఫస్ట్ ఇంతకుముందు ఏంటంటే ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం తర్వాత మధ్యప్రదేశ్ వచ్చేసి మనకి 4th యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టిన లేదా ఆమోదించిన భారతదేశంలో 4వ రాష్ట్రంగా అయితే నిలవడం అయితే జరిగిందండి. అంతకుముందు వచ్చేసి ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం అయితే ఉన్నాయి UCCని ఆమోదించిన రాష్ట్రాలుగా. ఇప్పుడు మధ్యప్రదేశ్ కూడా ఆ జాబితాలో అయితే చేరడం జరిగింది. After Uttarakhand, Gujarat and Assam, Madhya Pradesh became the 4th state in India to introduce and pass the Uniform Civil Code UCC bill. 38th question. ఇటీవల జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్న తొలి సంతాలి భాష చిత్రం ఏది? విచ్ సంతాలి లాంగ్వేజ్ ఫిల్మ్ రీసెంట్లీ బికేమ్ ద ఫస్ట్ టు విన్ ఏ నేషనల్ ఫిల్మ్ అవార్డ్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి అంగేన్ అండి. ఈ అంగేన్ ఉంది కదా, ఇది సంతాలి భాషలో రూపొందించిన తొలి చిత్రంగా అయితే జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అయితే అందుకోవడం జరిగింది. అండ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరంటే రవిరాజ్ ముర్ము గారు అయితే దీన్ని డైరెక్షన్ అయితే చేయడం జరిగింది. అంగేన్ బికేమ్ ద ఫస్ట్ సంతాలి లాంగ్వేజ్ ఫిల్మ్ టు విన్ ఏ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. ఇట్ వాస్ డైరెక్టెడ్ బై రవిరాజు ముర్ము. అండ్ 39th క్వశ్చన్ వచ్చేసి మిషన్ గోల్డెన్ స్పైస్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మిషన్ గోల్డెన్ స్పైస్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మేఘాలయ అండి. సో ఈ మేఘాలయలో వచ్చేసి మిషన్ గోల్డెన్ స్పైస్ అనేది లక్డాంగ్ పసుపు ఉంటుంది కదా, దాని యొక్క ఉత్పత్తి, ప్రాసెసింగ్ మరియు ప్రపంచ మార్కెట్లో ప్రోత్సాహం కోసం అయితే ఈ మిషన్ గోల్డెన్ స్పైస్ అనే మిషన్ అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. ఎక్కడ ప్రారంభించారంటే మేఘాలయలో అయితే ప్రారంభించారు. Mission Golden Spice was launched in Meghalaya to promote Lakdang turmeric and strengthen its value chain for global markets. 40 వచ్చేసి అటల్ వయో అభ్యుదయ యోజన
ను ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? అటల్ వయో అభ్యుదయ్ యోజన ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ మినిస్ట్రీ? సో ఈ అటల్ వయో అభ్యుదయ యోజన అనేది ఏ మంత్రిత్వ శాఖ అయితే అమలు చేస్తుందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ అటల్ వయో అభ్యుదయ యోజన అయితే 2021లో అయితే ఈ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి మన భారతదేశం మొత్తంలో ఉన్న వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళ సంక్షేమం గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి మరియు వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడం గురించి అయితే దానికి సంబంధించిన పథకాలని అమలు చేయడం గురించి అయితే ఈ కేంద్ర ప్రభుత్వం అయితే ఈ అటల్ వయో అభ్యుదయ యోజన అనే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. అటల్ వయో అభ్యుదయ యోజన AVYAY was launched in 2021 by the Ministry of Social Justice and Empowerment. It is implemented across India to improve the welfare, care and quality of life of senior citizens. And 41 వచ్చేసి 2026 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో భారతదేశంలో అత్యధిక సైబర్ ఫ్రాడ్స్ ఫిర్యాదులు నమోదైన రాష్ట్రం ఏది? Which state recorded the highest number of cyber fraud complaints in India during January to June 2026? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్. ఆ కాలంలో వచ్చేసి ఉత్తరప్రదేశ్లో అయితే ఎక్కువగా సైబర్ మోసాల సంబంధించిన ఫిర్యాదులు అయితే నమోదయ్యాయండి. కేసెస్ అయితే ఫైల్ అవ్వడం జరిగింది. ఈ సైబర్ మోసాల గురించి ఎన్ని నమోదయ్యాయంటే 1.5 లక్షల కేసులు అయితే 1.85 lakhs కేసులు అయితే మనకి నమోదవ్వడం అయితే జరిగిందండి. అండ్ కాకపోతే కేసులు నమోదవ్వడం ఎక్కువ జరిగిందేమో ఉత్తరప్రదేశ్లో, కానీ ఎక్కువ సైబర్ ఫ్రాడ్ జరిగి అమౌంట్ నష్టపోయింది ఆర్థికంగా అయితే మనకి మహారాష్ట్రలో ఎక్కువగా అయితే నమోదవ్వడం జరిగింది. డ్యూరింగ్ జనవరి టు జూన్ 2026 ఉత్తరప్రదేశ్ రికార్డెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ కంప్లైంట్స్ 1.85 lakh in India. Maharashtra reported the highest financial loss due to cyber fraud. And 42nd వికసిత్ భారత్ యువ కనెక్ట్ ప్రోగ్రామ్ 2026 ఏ ఇతివృత్తం కింద నిర్వహించబడుతుంది? ద వికసిత్ భారత్ యువ కనెక్ట్ ప్రోగ్రామ్ VBYCP 2026 ఈజ్ ఆర్గనైజ్డ్ అండర్ విచ్ థీమ్? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్. సో వికసిత్ భారత్ మరియు యువ కనెక్ట్ ప్రోగ్రామ్ 2026 అయితే మన 16 జూలై నుంచి 15 ఆగస్టు వరకు 2026 వరకు అయితే నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే ప్రత్యేక థీమ్తో అయితే నిర్వహించడం అయితే జరుగుతుందండి. అండ్ ఈ కార్యక్రమంలో ఏంటంటే యువత ఉన్నారు కదా, వాళ్ళు ఈ డ్రగ్స్ ఉంటాయి కదా, ఈ డ్రగ్స్కి రిలేటెడ్ ఉంటుంది కదా, సో డ్రగ్స్ని వ్యతిరేక అవగాహన, డ్రగ్స్ని మానేయాలి, డ్రగ్స్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఆ అవగాహన అనేది యువతలో కలిగించడం కోసం అయితే వికసిత భారత్ అనే 2047 లక్ష్యం ఉంది కదా మనకి. సో ఆ రెండింటి గురించి చైతన్య కల్పించడం గురించి అయితే లక్ష్యంగా అయితే ఇది పెట్టుకుందండి ఈ నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ అనేది. సో యువతలో వచ్చేసి డ్రగ్స్ గురించి, డ్రగ్స్ని తీసుకోవడము, డ్రగ్స్ని సప్లై చేయడం, సో ఇవన్నీ ఉంటాయి కదా, దానికి వ్యతిరేకంగా ఆలోచన అనేది యువతలో తీసుకురావాలి. ప్లస్ వికసిత్ భారత్ అనే 2024 కల్లా వికసిత్ భారత్ అనేది చేయాలని మన లక్ష్యం పెట్టుకున్నాం కదా. సో ఆ రెండింటిని సాధించడం గురించి అయితే మనమైతే ఈ వికసిత్ భారత్ యువ కనెక్ట్ ప్రోగ్రామ్ అయితే 2026 16th జూలై నుంచి 15th ఆగస్ట్ 2026 వరకు అయితే అమలు చేయడం అయితే జరుగుతుందండి. ద వికసిత్ భారత్ యువ కనెక్ట్ ప్రోగ్రామ్ 2026 ఆర్గనైజ్డ్ ఫ్రమ్ 16th జూలై టు 15th ఆగస్ట్ 2026 అండర్ ద థీమ్ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్. It aims to spread anti-drug awareness and engage youth in the vision of Viksit Bharat at 2047. And 43rd క్వశ్చన్ వచ్చేసి అఖిల భారత జల కార్యదర్శుల సదస్సు 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? వేర్ వాజ్ ద ఆల్ ఇండియా వాటర్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ 2026 హెల్డ్? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ. సో మనకి న్యూఢిల్లీలో వచ్చేసి అఖిల భారత జల కార్యదర్శుల సదస్సు, ఆల్ ఇండియా వాటర్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ అయితే జరుగుతుందండి. అండ్ ఇది ఎప్పుడు జరుగుతుందంటే 2026 జూలై 13న అయితే ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అయితే న్యూఢిల్లీలో అయితే జరుగుతుందండి. ఇది జరిగిందండి. ఇది ఈ సదస్సులో, ఈ కాన్ఫరెన్స్లో ఏమేమి ఆడుకున్నారంటే నీటి యొక్క నిర్వహణ, సాగునీటి సంస్కరణలు, ఆనకట్టల భద్రత మరియు నీటి సంరక్షణ వంటి అంశాలపై అయితే చర్చించడం అయితే జరిగిందండి. ది ఆల్ ఇండియా వాటర్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ 2026 వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ 13th July 2026.
It focused on water management, irrigation reforms, dam safety and water conservation. And 44 క్వశ్చన్ వచ్చేసి 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ IPHO 2026కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? విచ్ కంట్రీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ద 56th ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ IPHO 2026? సో ఈ 2026 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్కి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చిందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి కొలంబియా. సో ఈ కొలంబియా అయితే ఆతిథ్యం ఇచ్చిందండి 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్కి 2026లో జరిగింది. అండ్ దీంట్లో ఏంటంటే ఇది ఎక్కడ జరిగిందంటే ఈ కొలంబియాలోని బుకారామాంగా నగరంలో అయితే నిర్వహించడం అయితే జరిగిందండి. సో ఈ పోటీలో వచ్చేసి మన భారతదేశానికి సంబంధించిన విద్యార్థులు అయితే మొత్తం 5 బంగారు పథకాలు అయితే గెలిచి ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో అయితే నిలవడం అయితే జరిగిందండి. The 56th International Physics Olympiad IPHO 2026 was hosted by Colombia in Bucaramanga. India won 5 gold medals and jointly secured the world number 1 rank. And 45 ఇటీవల నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణక అధికారిగా CEOగా ఎవరు నియమితులు అయ్యారు? రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్కి సంబంధించి CEOగా అయితే ఎవరు నియమించబడ్డారు ఇటీవల అని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి అనురాగ్ జైన్ గారు. ఈయనైతే 2026 జూలై 22న అయితే ఏమంటారు నీతి ఆయోగ్ యొక్క CEOగా అయితే నియమించడం జరిగింది. ఈయన ఎవరంటే 1989 బ్యాచ్కి చెందిన IAS అధికారి అండి. మధ్యప్రదేశ్ కేటర్కి చెందిన 1989 బ్యాచ్ IAS అధికారి అండి. అండ్ ఈయనైతే 2 ఏళ్ల కాలానికి కానీ నీతి ఆయోగ్ యొక్క CEOగా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే నియమించడం అయితే జరిగిందండి. On 22nd July 2026, the Government of India appointed Anurag Jain, a 1989 batch IAS officer, as the CEO of Niti Aayog for a 2-year term. సో ఇవి వచ్చేసి మనకి 45 క్వశ్చన్స్ అండి. 45 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో ఈ మాక్ టెస్ట్లో వచ్చేసి మనకి 45 క్వశ్చన్స్ ఈ మాక్ టెస్ట్లో వచ్చేసి మనకి 45 క్వశ్చన్స్ మరియు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. సో ఇలా నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను మాక్ టెస్ట్లో వచ్చేసి. అండ్ మీకు ఇంకా ఎక్కడైనా ఏ సబ్జెక్ట్లో అయినా ఈజీగా ఉంది పేపర్ అనిపించినా లేదా టఫ్గా అనిపించినా కామెంట్స్ చేయండి. అండ్ ఎవరెవరికి ఎంత స్కోర్ వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏ టాపిక్స్ వీడియో చేయమంటారో కూడా నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో అందరు కూడా కామెంట్స్లో వచ్చేసి బోత్ మీడియం చేయమంటున్నారు, ఇంగ్లీష్ ప్లస్ తెలుగు. సో అందుకే నేను ఇంగ్లీష్ అయితే కొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అర్థం చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.